దేశం మొత్తం ఇప్పుడు బెంగాల్ టైగర్ ఎవరు అని ఎదురు చూస్తుంది. మరో 3-4 గంటల్లో ఆ బెంగాల్ టైగర్ ఎవరు అన్నది తెలిసిపోతుంది. ఎందుకు దేశం మొత్తం ఈ రాష్ట్రం మీద దృష్టి పెట్టిందంటే, మొత్తం 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి. బీజేపీ ఎంతవరకు ఇక్కడ సక్సెస్ సాధించింది, బీజేపీ మాటలు ఎంతవరకు ఓటర్లు విన్నారు, బీజేపీ వైపు నిజంగానే ప్రజలు మరలుతున్నారా? ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో 2011 నుంచి ఇప్పటి వరకు 15 సంవత్సరాలుగా ఈవిడే ఏలింది. రోహింగ్యాలను అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లతో గెలిచి మొత్తం పశ్చిమ బెంగాల్ని నాశనం చేసింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే సిద్ధాంతాలు కూడా ఈ దేశానికి వ్యతిరేకంగానే ఉంటాయి. మరి ఇప్పుడు స్టాలిన్కి వ్యతిరేకంగా ఎంతమంది మారారో, మరి బీజేపీకి అనుకూలంగా ఎంతమంది ప్రజలు మారారో చూడాలి. ఇక్కడ ఓటర్లని అంచనా వేయడం చాలా కష్టం. ఇప్పుడు ఈ దేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో ఈ 2 రాష్ట్రాలే కీలకం. అందులో ప్రధానమైనది పశ్చిమ బెంగాల్, 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో అస్సాం, 4వ స్థానంలో కేరళ, 5వ స్థానంలో పుదుచ్చేరి ఉన్నాయి. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి పక్కన పెట్టండి. కానీ తమిళనాడు రాజకీయాలు ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే మధ్యలోకి విజయ్ వచ్చాడు కాబట్టి కొన్ని సర్వే సంస్థలు కూడా చెప్పలేకపోతున్నాయి. కానీ పశ్చిమ బెంగాల్లో ప్రధానం. అస్సాం ఎలాగో బీజేపీది, కేరళ ఎలాగో కాంగ్రెస్. ఇక్కడ ఈ 2 తేలిపోయాయి. అలాగే పుదుచ్చేరి కూడా బీజేపీ మిత్రపక్షమైనటువంటి ఎన్ఆర్ కాంగ్రెస్ ఎవరు ఉన్నారు, రామస్వామి గారు, ఆయనే గెలుస్తారు. 30 స్థానాల్లో 16-17 స్థానాలు వస్తే చాలు. ఇక ఈ 2 రాష్ట్రాలు మిగిలి ఉన్నాయి, పశ్చిమ బెంగాల్, తమిళనాడు. ఈ 2 రాష్ట్రాలు ఎవరికి అర్థం కాలేదు. ఏ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా చెప్పలేకపోయాయి. పైగా మిగతా 3 రాష్ట్రాల్లో ఎవరు గెలిచినా పెద్దగా ప్రభావం ఉండదు. కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎవరు గెలిస్తే అది ప్రభావం చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్లో బీజేపీ కనుక వచ్చిందనుకోండి, అది రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చాలా కీలకంగా మారబోతుంది. అప్పుడు బీజేపీకి చాలా మంచి పట్టు వస్తుంది. ఒక రాష్ట్రం చేరుతుంది. పైగా బంగ్లాదేశ్ చుట్టూ ఉన్నటువంటి ఈ రాష్ట్రం అంతా కూడా బీజేపీ చేతికి వస్తే, బీజేపీ పూర్తిగా ఆ 10% కూడా కంచేయడానికి వీల్లేనటువంటి ప్రాంతాన్ని కూడా తమ అధీనంలోకి తీసుకొని మొత్తం కంచి వేసేస్తుంది. బంగ్లాదేశ్ నుంచి ఒక్కడికి రావడానికి లేదు. ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలందరినీ కూడా అవతలకు తోసేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు అవ్వకపోయినా ఒక 5-6 సంవత్సరాల్లో లేదా ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో కూడా వాళ్ళందరినీ అటు తోసేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇది చాలా కీలకం. పశ్చిమ బెంగాల్లో మమతా బేగం రోహింగ్యాల్ని పెంచి పోషించింది. 2 కోట్ల మంది రోహింగ్యాల్ని పెంచి పోషిస్తూనే ఉంది మన రేషన్తో. అందులో 1,22,00,000 మంది బాగస్ ఓట్లు ఉన్నారంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఏంటో. కాబట్టి బెంగాల్ టైగర్ ఖచ్చితంగా బీజేపీ అవ్వాలి. ఈ బీజేపీ ఇప్పుడు అవ్వకపోతే వచ్చే 5 సంవత్సరాల్లో ఈవిడ ఇంకా పూర్తిగా నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బెంగాల్ టైగర్ ఎవరు, మీరైతే ఎవరు అనుకుంటున్నారు?